రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. భారత వ్యూహాలను పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది. ముందు నీళ్లు కట్ చేసి సొంత ప్రజల చేత పాకిస్తాన్ను చీకొట్టించింది. సింధు జలాలు ఆపేయడంతో పాకిస్తాన్లో ప్రభుత్వంపై ప్రజలు అంతర్గత వివాదం నెలకొంది. ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి అప్పును ఆపేయాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ నెల 9న పాకిస్తాన్కు రుణం ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో రుణం మంజూరు చేయవద్దంటూ భారత్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మరోపక్క సైనిక చర్యకు భారత్ సై అంటోంది. ఈ నేపథ్యంలో పాక్ని వదులుకోవాల్సి వస్తోందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఇక పీఓకేని స్వాధీనం చేసుకోవాలంటూ భారత్పై రాజకీయ పార్టీలు, పొలిటికల్ లీడర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఇక ఇలా ముప్పేట దాడితో పాకిస్తాన్ వణికిపోతోంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రభుత్వం పద్మ వ్యూహంలో పాకిస్తాన్ చిక్కుకుంటుంది. భారతదేశం ఇప్పటి వరకు కూడా ఒక తోట కూడా పేల్చకుండానే పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటి వరకు కూడా ఒక చర్య తీసుకుంది. ఏంటి ఆ చర్య అంటే, సరే దౌత్యపరమైనటువంటి అంశాలను పక్కన పెడితే మొదటి ప్రధానమైన పాకిస్తాన్ని భయపెడుతున్నా, కలవరపెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, ఆందోళన చెందేలా చేస్తున్నటువంటి ఒక ఉదంతం ఏంటి అంటే, ఒక నిర్ణయం ఏంటి అంటే సింధు జలాలను ఆపేయడం. సో సింధు జలాలను ఆపేయడం ద్వారా అంటే నిధులు, నీళ్లు ఈ రెండుగా లేకపోతే పాకిస్తాన్ లేదు. నీళ్లుంటే 80% వ్యవసాయం ఉంటుంది. ఈ 80% వ్యవసాయంతో ఆహార ధాన్యాలు కొరత ఉండదు. సో ఆ ప్రాంతంలో ఆకలి లేకుండా ఉంటుంది. సో నీళ్లు కట్ చేసేస్తే అలాంటి పరిస్థితి అంటే వ్యవసాయం అంతా కూడా అక్కడ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆహార సంక్షోభం అక్కడ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నిధులు. పాకిస్తాన్కి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంది. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే నేరుగా ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఐఎంఎఫ్ దగ్గరికి పోయి చేతులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ పోయి ఒక గిన్నె పట్టుకొని నిలబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే చాలా మీమ్స్ కూడా పాకిస్తాన్లోనే గతంలో చాలా మీమ్స్ వచ్చాయి. నాకు తెలిసి గత సంవత్సరం ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పట్టుకున్నటువంటి ఒక ప్లేట్ లాగా ఒకటి పట్టుకుని ఉంటే ఐఎంఎఫ్ దాంట్లో డబ్బులు ఇస్తుంటుంది. సో ఐఎంఎఫ్ ఇచ్చేటటువంటి నిధులతోటి పాకిస్తాను ఈరోజు అక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఆ డబ్బులుగా లేకపోతే వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. సో నీళ్లు, నిధులు ఈ రెండు కనుక కట్ చేస్తే పాకిస్తాన్ మీద ఒక తోట కాదు కదా, కనీసం లక్ష్మీ బాంబు అంటే మనం దీపావళికి వేసే లక్ష్మీ బాంబు కూడా వేయాల్సిన అవసరం లేదు. సో ఈ రెండింటినే టార్గెట్ చేసింది భారత ప్రభుత్వం. అందుకే ముందు సింధు జలాలను ఆపేసింది. ఇప్పుడు నీళ్లు ఆపేసినటువంటి భారత సర్కార్ నిధుల మీద పడింది. సో పాకిస్తాన్కి నిధులు రాకుండా ఉండేందుకు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఎందుకు ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ మీద ఒత్తిడి తీసుకొస్తుందంటే, ఈ నెల 9వ తేదీన ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాకిస్తాన్కి సంబంధించి దాదాపు 1 నుంచి 7 బిలియన్ల మధ్యలో ఒక నిధులు ఇచ్చేందుకు అవసరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో కాబట్టి ఆ పాకిస్తాన్కి ఇచ్చేటటువంటి నిధులను ఆపేయండి, పాకిస్తాన్కి ఇచ్చేటటువంటి అప్పును ఇవ్వద్దు, పాకిస్తాన్కి రుణాలను ఆపేయండి అని చెప్పేసి భారత్ ఐఎంఎఫ్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. కేవలం భారతే కాకుండా భారత్కి సహకరించినటువంటి దేశాలు కూడా ఐఎంఎఫ్ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ ఆపేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి మీరు కానీ అక్కడ కానీ డబ్బులు ఇస్తే మళ్ళీ మీ రుణం వెనక్కి వచ్చేటటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఆ రుణాన్ని ఆపేయండి అని చెప్పేసి భారత్ ఒత్తిడి తీసుకుంది. అంటే నీళ్లు ఆపేశారు. ఇప్పుడు నిధులు కానీ ఆపేస్తే పాకిస్తాన్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, ఈ రెండింటితో పాటు భారత్ దగ్గర ఉన్న ఇంకొక ప్రధానమైనటువంటి అస్త్రం ఏంటి అంటే, ఇప్పుడు పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ దాదాపు 46 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ను గుర్తించింది. అంటే టెర్రరిస్టులకు స్థావరంగా పీఓకేని తయారు చేసింది పాకిస్తాన్. కాబట్టి ఇప్పుడు పీఓకేని ఖచ్చితంగా భారత్ స్వాధీనం చేసుకోవాలి. అంతేకాకుండా పీఓకే మీద దాడులు చేసి ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఈ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఉగ్రవాదుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేయాలి. దానికి అవసరమైనటువంటి సర్జికల్ స్ట్రైక్ చేయాలి. సో ఈ 3 అంశాల మీదే భారత్ ఫోకస్ పెట్టింది. అక్కడ ఆ దేశం మీద పౌరులకు ఇబ్బంది జరిగేలాగో లేకపోతే ఇక్కడ నుంచి యుద్ధం చేసేలాగా అన్ని వెపన్స్ను వాడడమో ఇవన్నీ కూడా చేయాలనుకోవట్లేదు. భారత్ ఖచ్చితంగా యుద్ధం చేస్తుంది. ఎలాంటి యుద్ధం అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఈ 3 వ్యూహాలతోనే భారత్ ముందుకు వెళ్ళబోతుంది. నెంబర్ 1 నీళ్లు ఆపేసింది. అక్కడ 80% వ్యవసాయం తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆహార సంక్షోభం నెలకొండం నెంబర్ 1. నెంబర్ 2 నిధులు ఆపేయడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని
సంఖ్య అంటే దాదాపుగా కూడా అది పడిపోయేలాగా చేయడం, పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభాన్ని తీసుకురావడం నెంబర్ 2. నెంబర్ 3, ఏదైతే పాకిస్తాన్ రక్షణకి ఉగ్రవాదులకు స్థావరాలుగా మార్చుకొని పిఓకే ద్వారా ఈ దరిద్రమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి వ్యవస్థను నడిపిస్తున్నటువంటి పిఓకేని ఆక్రమించుకోవడం, పిఓకే మీద ఉన్నటువంటి ఈ ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాల మీద దాడులు చేయడం. సో ఈ 3 అంశాల ఆధారంగానే భారతదేశం పాకిస్తాన్ మీద రెవెంజ్ తీర్చుకోబోతోంది. సో పాకిస్తాన్ని అన్ని రకాలుగా పద్మ వ్యూహంలోకి నెట్టేసి పాకిస్తాన్ కాలబేరానికి వచ్చేలాగా చేయబోతోంది. రైట్, థ్యాంక్ యూ.